ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడా స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ వాక్యమును ధ్యానించిపోతూ ఉంటాడుగా వాక్యం ద్వారా నాకు అందరితో మీరు మాట్లాడాలి. మెరుగైన చెవులు గ్రహింపగలిగేటువంటి హృదయాన్ని అనుసరించే జీవితాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన నడిపించున్నాము తండ్రి. ఆమేన్. గురుగా దేవాది దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. సంతోషమేనా? మళ్ళా వాక్యం వినండి. చూద్దాం, అయిపోయేసరికి చెప్తాను. సరే, చదువుకున్న వాక్య భాగంలో 12వ వచనంలో 11-12 వచనాల్లో దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో సువార్తలు 4: మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇందులో మత్తయి సువార్త, లూకా సువార్తలో యేసుక్రీస్తు జననం గురించి ఉంది. మార్కు సువార్త, యోహాను సువార్తలో ఆయన జననం గురించి లేదు. యోహాను సువార్త అన్నింటికంటే చాలా భిన్నమైనటువంటి సువార్త. యోహాను సువార్త చాలా భిన్నమైనటువంటి సువార్త. అందరూ ఆయన పుట్టుకను ఇప్పుడు మత్తయి రాశారంటే ఆయన జననం నుండి రాశాడు. లూకా తన జననం నుండి రాశాడు. ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అంటే యేసుక్రీస్తు జనన విధానం రాసిన తీరు వేరే వాళ్ళు. మత్తయి సువార్త మొదటి వచనంలో అబ్రహాం కుమారుడైన, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. అదే లూకా సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన యేసుక్రీస్తు వంశం నుండి, యేసుక్రీస్తు అంటే పూర్వం ఉన్నటువంటి అంటే యేసుక్రీస్తు తండ్రి ఇంకో ఫలానా అంటూ ఆయన ఎక్కడి వరకు రాశారంటే ఆదాము వరకు రాశాడు. హల్లెలూయా హల్లెలూయా. మత్తయి సువార్తలోనేమో అబ్రహాము నుండి వంశవళి రాయబడింది. లూకా సువార్తలోనేమో యేసుక్రీస్తు నుండి వెనుకకు వంశావళి రాసినప్పుడు ఎక్కడి వరకు అంటే ఆదాము వరకు రాయబడింది. మార్కు సువార్త ఏంటంటే మార్కు సువార్తలో వెంచనే అనే పదాలు మీకు దాదాపుగా 46 సార్లు రాయబడింది. ఎందుకంటే ఆయన మన వరకు పనివాడుగా పరిచారకుడిగా వచ్చారని మనం చూస్తాం. 10వ అధ్యాయం 45వ వచనంలో కూడా ఆ మాటలు రాయబడింది. నేను పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ అనేకులకు ప్రతిగా కదా ప్రయత్నములు చెల్లించడానికి పరిచారకుడిగా వచ్చారని అక్కడ వాక్యము తెలియజేస్తా ఉంది. కానీ ఈ యోహాను సువార్త దేవుని బిడ్డలారా ప్రత్యేకమైనటువంటి కోణంలో రాయబడింది. యోహాను సువార్త గురించి నేను మీకు చెప్పను, కానీ ఇక్కడ ప్రారంభము అంటే వంశావళి గురించి రాయలేదు. నేను యూదుడా లేకపోతే అన్యజనుడని రాయలేదు, కానీ అసలు యేసుక్రీస్తు ఎవరు అంటే ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు ఒక యూదుడను, యేసుక్రీస్తు ఆదాము నుండి వచ్చిన వాడను, ఈ యేసుక్రీస్తు కదా వంశావళిని కలిగి ఉన్నాడని చెప్పకుండా ఈ యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడంటే ఆదిలో వెలుగు కమ్మని పలికిన మాట ఉన్నదే, వెలుగు కమ్మని పలుకుగా. ఆ పలుకు అంటే ఆ వాక్యం అంటే యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ ఉన్నాడంటే దేవుని యందు ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని యందు ఉన్నటువంటి వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన వద్దకు వచ్చి ఉన్నాడని దేవుడు బిడ్డలారా 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంచుని. దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఆయన తన స్వకీయులు ఎందుకు, ఎవరు ఆయన స్వకీయులు అంటే దేవుడి చేత ఏర్పరచబడిన వారు, దేవుడి చేత పిలువబడిన వారు, దేవుడి చేత ఎన్నుకోబడిన వారు, దేవుడి చేత ప్రత్యేకించబడిన వారు. ఎవరు ఆయన స్వకీయులు అంటే ఆదాము నుండి వచ్చిన వారందరూ కాదు ఆయన స్వకీయులు. ఎవరైతే అబ్రహాము నుండి జన్మించారో వారందరూ కూడా ఆయన స్వకీయ జనముగా చేసుకున్నాడు, సొంతైన ప్రజలుగా చేసుకున్నాడు. యాజక సమూహంగా, రాజులైన వంశంగా వారిని ఏర్పాటు చేసుకొని ఆయన వీరిని ప్రథమ సంతానంగా లేకపోతే జ్యేష్ఠ కుమారులుగా దేవుని యూదులను ఏర్పాటు చేసుకున్నాడు.
అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మొదట ఎవరి దగ్గరకు పంపించారంటే తన స్వకీయుల యొద్దకు 11 వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవుడు యేసుక్రీస్తు మొదట ఇశ్రాయేలు ప్రజలకు, యూదులకు సువార్త ప్రకటించడానికి, యూదులను రక్షించడానికి, యూదులను విమోచించడానికి, యూదులను దేవుడి వారసులు కాబట్టి వారిని నిత్య జీవంలోకి నడిపించాలని యేసుక్రీస్తు మొదట వారి దగ్గరికి వెళ్ళాడు. కానీ తన స్వకీయులైనటువంటి యూదులైనటువంటి ఆయన ఏ వంశంలో నుండి వచ్చాడు, అంటే వంశావళిలో నుండి వచ్చాడు, ఆ వంశ ప్రజలు, ఆ ఇంటి పేరు కలిగిన వారు, లేకపోతే ఆ రక్త సంబంధం కలిగినటువంటి ఆ ప్రజలు ఏం చేశారంటే ఆయనను అంగీకరించలేదంటే యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా అంగీకరిస్తారు, లేకపోతే పనివాడిగా అంగీకరిస్తారు, లేకపోతే ఒక సేవకుడిగా అంగీకరిస్తారు. కానీ ఆయనను దేవుడి కుమారుడుగా, దేవుడిగా ఆయన అంగీకరించరు. ఇప్పుడు ఆయనను వారు అంగీకరించకపోయేసరికి దేవుడు ఇప్పుడు 12 వచనంలో తనను ఎందరు అంగీకరించారో వారి అందరికీ, అనగా తన నామములో విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించారు. మొదట సువార్త యూదులకు ప్రకటించబడింది. మొదట రక్షణ కార్యము, మొదట దేవుడు పరలోక రాజ్య సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన వాక్యము వారికే ప్రకటించబడింది. కానీ వారు దానిని గ్రహించలేదు, వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. ఇప్పుడు ఆ సువార్త ఎక్కడి వరకు వెళ్ళిందంటే దేవుడు మీరు చూసినట్లయితే మత్తయి సువార్తలోనైనా లూకా సువార్తలోనైనా మొదట శిష్యులను మీరు ఇశ్రాయేలీయుల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇశ్రాయేలీయులలో నశించిన వారి దగ్గరికి వెళ్ళాలి. కానీ సమరయుల పట్టణానికి కానీ అన్యజనుల ప్రాంతానికి కానీ వెళ్ళాలి. అన్యజనులు కాదు, మొదట ఇశ్రాయేలు ప్రజలే రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. సూర్యపేట స్త్రీ వచ్చినప్పుడు అమ్మా పిల్లలను రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయడం మంచిది, ఉత్తమ కాదు అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా పిల్లలు తిన్నప్పుడు పడిపోయినప్పుడు రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా ప్రభువా అని సమాధానం చెప్పినప్పుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీ కుమార్తె స్వస్థత పొందుకుని అని ప్రభు చెప్తాం. అంటే మొదట రక్షణ ఎవరికంటే యూదుల ద్వారా లోకమంతటి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశారు కదా, నీ సంతానములుగా భూమి యొక్క సమస్త వంశమును ఆశీర్వదించబడునని. మొదట యూదులను ఆశీర్వదించడం, యూదులను దీవించడం, యూదులను ఆయన రక్షించడము దేవుని యొక్క మొదటి ప్రణాళిక అయితే, రెండో ప్రణాళిక ఏంటంటే అన్యజనుల యొద్దకు రక్షణ సువార్త వెళ్ళింది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మీరు 19వ వచనం నుండి చూస్తే దేవుడు మత్తయి సువార్త, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించిందో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. దేవుడు యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత దీనిని ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అంటారు. ఉన్నతమైన ఆజ్ఞ, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇది అన్యజనులకు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. ఇప్పుడు అన్యజనులకు సహా సువార్త ప్రకటించబడుతుంది. అన్యజనులు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసించారు. మీరు చూడండి, పౌరులు మనం చాలా ఏ కోణంలో చూస్తారంటే సంఘాన్ని హింసించాడు. కానీ దేవుడు దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో పౌరులు ఒక పనిముట్టుగా, ఒక పాత్రగా, ఒక సాధనంగా వాడబడ్డాడు. పౌరులే లేకపోతే మీరు చూసినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయి భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతన్ని గురించి బహుగా ప్రలాపించింది. దేవుడు 7వ అధ్యాయంలో స్తెఫను చంపడం జరిగింది. 8వ అధ్యాయంలో సంఘము విస్తరించడం అభివృద్ధి చెంది కాదు, సంఘానికి హింస వచ్చింది, సంఘానికి శ్రమలు వచ్చాయి, సంఘానికి కష్టం వచ్చింది, సంఘానికి
అటువంటి మహాశ్రమలు ఎదురైనప్పుడు సంఘము చాలా చెదిరైపోయినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈ చెదిరిపోయిన వారు ఏం చేస్తున్నారంటే దేవుని సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. దేవుని వాక్యములు, దేవుని సువార్తలు, దేవుని యొక్క రక్షణ అయినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తూ వారు సంచారం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మొదటి 6-7 అధ్యాయంలో అన్యజనులకు సువార్త ప్రకటించబడలేదు, సమరయ ప్రజలకు సువార్త ప్రకటించబడలేదు. ఏ వ్యక్తి అంటే ఏ గ్రీసు దేశస్తులు కానీ ఏ వ్యక్తికి కూడా సువార్త ప్రకటించబడలేదు. యూదులకు మాత్రమే సువార్త ప్రకటించారు. దేవుడు ఏం చెప్పాడు? సర్వలోకంలో వెళ్ళమంటే ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే యూదులకు మాత్రమే ప్రకటిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏంటంటే పౌలు ఒక వెపన్గా, ఒక సాధనకు, ఒక పలుకుగా పౌలు ద్వారా సంఘానికి శ్రమ వచ్చింది కాబట్టి సంఘము చెదిరిపోయారు. శ్రమ వచ్చింది కాబట్టి చెదిరిపోయి స్వార్థ ప్రకటించుకుంటూ వెళ్తా ఉంటారు. అదే క్రమంలో ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. అదే క్రమంలో ఇటలీకి స్వార్థ అందించబడింది. అదే క్రమంలో దేవుని బిడ్డలారా మీరు చూస్తే అంత్యోదయ అనేక ప్రాంతాలకు సువార్త ఎలా ప్రకటించబడిందని శ్రమ ద్వారానే శ్రమ పడుతున్న బిడ్డలు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అనేటువంటి వారితో వాక్యము సెలవిస్తున్న వాటిని మనం చదువుకున్న మూల వాక్యము 1వ అధ్యాయం 12వ వచనంలో యోహాను సువార్త తను ఎందరూ అంగీకరించును వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలందరూ ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు విశ్వసించి అంటే తన నామమునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా లేదా? ఉంచారా? యేసుక్రీస్తునందు ఎవరు విశ్వాసం ఉంచారు? ఆయన స్వస్థపరిచే దేవుడరా, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడరా, ఆయన బాగు చేసే దేవుడరా, శ్రమలన్నింటి నుండి తప్పించే దేవుడరా, ఏమని విశ్వసించారు? యేసుక్రీస్తును మీరు ఆయన ఆయనను మీరు సొంత రక్షకుడుగా అంగీకరించాలి, దేవుడి కుమారుడుగా అంగీకరించాలి. దేవుడై అంటే ఆయనే దేవుడని మీరు అంగీకరిస్తే, అంటే అంగీకరించడం అంటే విశ్వసించడం. విశ్వసించడం అంటే దేవుడు రోమిలకు రాసిన పత్రిక నేను త్వరగా ముగిస్తాను. మీ విషయమై నేను త్వరపడుతూ ఉన్నాను. 9వ వచనం 8వ వచనం చదవండి. 10వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 10:8. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుని మృతులలో ఆయనను లేపెనని నీ హృదయమును విశ్వసించినగా నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడులారా, ఇక్కడ చెప్పబడుతుంది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపడని నీవు విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. దేవుడులారా, ఇప్పుడు మీరు విశ్వసించడం మాత్రమే కాదు, మీరేం చేయాలని? ఆయన నీ రక్షకుడని, ఆయన దేవుడి కుమారుడని, ఆయన నీకు నీతి కలిగించాలని, ఆయన నీకు పరిశుద్ధతనిచ్చాడని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచి టాపిక్ చెప్తా ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళలేదు,
తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే మీ రక్షణ ఎక్కడ అంటే మీరు హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకునేటప్పుడు అప్పుడు మీరు రక్షించబడతారు. చాలా మంది క్రైస్తవులు ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు ఇవే నమ్ముతున్నారు, కానీ హృదయమునందు విశ్వసించి దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడని విశ్వసించి నోటితో ఒప్పుకునేటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఒప్పుకునేటువంటి నీకు కలిగే వేరేంటి, నీకు కలిగే రక్షణ ఏంటి, నీకు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటని స్వస్థత అద్భుతాలు ఇవి మాత్రమే కాదు. అది ఏంటంటే చిన్న పిల్లలు మనం బిస్కెట్ కొడిస్తే దానితో సమానం. విశ్వాసతలు అద్భుతాలు అవి వద్దని నేను చెప్పండి. ఇప్పుడు పిల్లవాడు మనం మంచిగా తీసుకోవాలంటే ఒక బిస్కెట్ ఇచ్చినప్పుడు మనకు మంచిగా, అంటే ఇప్పుడు ఒకసారి రెండుసార్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం చూసి అలవాటై మన దగ్గరకు వచ్చేస్తాం. అంటే దేవుడు ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యక్రియలు అది చిన్న పిల్లలకు కదా, అంటే నూతనంగా రక్షించబడే వారికి అవసరం. కానీ ఇప్పుడు రక్షించబడిన మీకు ఇప్పుడు అద్భుతాలతో పని లేదు. ఇప్పుడు ఆయన వాక్యమును విని వాక్యమును విశ్వాసం ఉంచి మీ నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు రక్షించబడిన మీకు ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే ఆయన అంటున్నాడు, తన నామమునందు ఎందరూ విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలకు అధికారం ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవెవరు నీవు? దేవుని పిల్లలు, దేవుని కుమార్తెలు. దేవుని బట్టి మన జన్మమును బట్టి కాదు, మన జన్మాన్ని బట్టి కాదు. అక్కడ అన్నాడు వీరు దేవుని మూలంగా పుట్టినవారు. దేవుని మూలంగానే ఇదిగో రక్తం వలన కానీ, శరీరం వలన కానీ, కోరికల వలన కానీ వీరు పుట్టినవారు. మీ మొదటి జన్మ ఏంటంటే శరీరాన్ని బట్టి పుట్టిన జన్మ. కానీ మీరు రెండోసారి జన్మించారు. అది ఎలా జరిగిందంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు నూతనంగా జన్మించారు. నూతనంగా దేనికో అంటే ఎలా మీరు జన్మించారంటే దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మీరు జన్మించారు. ఎప్పుడైతే నీవు నీతి బాప్తిస్మం తీసుకున్నావో ఆ రోజు నుండి దేవుడు నీకు దేవుని యొక్క కుమార్తెలు, దేవుని యొక్క కుమార్తె. కొంతమంది నీతి బాప్తిస్మం తీసుకున్నా కుమార్తెలు కాదు. ఎందుకు అంటే పెళ్లి వరకు వాటి వరకు తీసుకుంటారు కాదు. దేనికో అంటే బాప్తిస్మము నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని నీవు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆ రోజు నుండి నీవు దేవుని కుమారుడు, ఆ రోజు నుండి దేవుని కుమార్తె. ఇప్పుడు 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుడి యొక్క అంటే దేవుడి అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నశింపక నిత్య జీవము పొందుతావు. యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నేను స్వస్థపరచడానికి మాత్రమే కాదు, నీ శ్రమలు, నీ కష్టాలు, ఈ ఇబ్బందులు తీసివేయడానికి మాత్రమే కాదు, మన యొక్క పరిమితమైన గురి ఏంటంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడమే దేవుని యొక్క గురి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుని యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని కుమారుడు, దేవుని కుమారుని యొక్క విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు నీవు నిత్య జీవమునకు వారసుడు. నశింపక నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో ఇప్పుడు నీకు నాశనకరమైనది ఏదీ లేదు. నిన్ను నాశనం చేసేది కానీ, నిన్ను పడగొట్టేది కానీ, నిన్ను తొలగించేది కానీ, నిన్ను పాపములకు ఈడ్చుకొనిపోయేది కానీ ఏదీ లేదు. నువ్వు నిత్య జీవమునకు వారసుడవు. ఎందుకంటే నువ్వు ఆయనను నమ్మావు కాబట్టి ఆయన ద్వారా నీకు నిత్య జీవం, ఆయన ద్వారా నీవు ఎలా కుమారుడిగా ఉన్నావో, ఎలా కుమార్తెగా ఉన్నావో అతి విశ్వాసం ద్వారానే నిత్య జీవం నీకు ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి పాత్రలు. నిత్య జీవం తప్పకుండా మనకు ఇవ్వబడింది. చాలా మంది నిత్య జీవం ఇంకా సిద్ధపడు ఇలా ఉండు అలా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావో ఆ దినమునే నిత్య జీవానికి నీవు దేవుని కుమారుడయ్యావు, దేవుని కుమార్తెయ్యావు, దేవుని వారసుడవు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో పదే కొన్ని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే
గలతీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలు 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారని వాక్యం సరే. దేనిని బట్టి? విశ్వాసం బట్టి దేవుని కుమారులై ఉన్నారు. రెండవది 29వ వచనం చదవండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సంబంధులైతే అంటే మీరు క్రీస్తు వారైతే, మీరు దేవుని వారైతే, మీరు క్రీస్తును వెంబడిస్తే, మీరు క్రీస్తు అడుగుజాడలో మీరు నడుచుకుంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు జీవించినట్లుగా దేవునికి మీరు లోబడి జీవిస్తే మీరు వారసత్వం ఎలా వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బట్టి వాగ్దానం ఏంటి? ఆ వాగ్దానం మార్పు చెందుతుందా? వాగ్దానం మారదు. దేవుడు యేసు అంటే మీరు అబ్రహాము జీవితంలో మీరు అనేక సార్లు 22వ అధ్యాయం మీరు ధ్యానించుంటారు. కానీ ఇస్సాకును బలి ఇవ్వమనేటువంటి ఆ సంఘటన, బలి ఇవ్వమన్నటువంటి సంఘటన మీరు చాలా సార్లు చదువున్నారు, వినున్నారు. అక్కడ నువ్వు అంటే నీ కుమారుని బలి ఇవ్వమని చెప్పినప్పుడు ఆయనను మొరియా పర్వతానికి తీసుకుని వెళ్ళి ఆయనను బంధించి ఇస్సాకును బలి అర్పించడానికి ఎంత ధైర్యంగా వెళ్ళాడు. ఎందుకు అంత ధైర్యం? అప్పటికి ఆయన వయసు 113 సంవత్సరాలు ఉండొచ్చు. 100 సంవత్సరాలు వయసులో పుట్టిన కుమారుడిని ఎంత ప్రేమ, ఎంత కదా ఆప్యాయత ఉండాలి. దేవుని మీద 25 సంవత్సరాలకి 100 సంవత్సరాల వయసులో కుమారుడు పుట్టాడు. 12 సంవత్సరాలు ఎంత అల్లారుముద్దుగా తెలుసుకుంటాడు. ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు దేవుడు బలివ్వమంటే బలివ్వడానికి సంతోషంగా మొరియా పర్వతానికి వెళ్తా ఉన్నాడు. అక్కడ బలి మీద అంటే కట్టెలు పెంచాడు. బలి పశువుగా ఇస్సాకును బంధించి అక్కడ పడుకోబెట్టి కత్తెత్తి నరకడానికి సిద్ధంగా. ఎందుకు నరకడానికి అంటే ఎందుకు సిద్ధంగా ఉన్నాడు అంటే వాగ్దానం యొక్క బలమేంటో అబ్రహాముకు తెలుసు. మనకు తెలియదు. సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాం కదా. ఆయన జీవితంలో ఒకసారి తీసుకున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం ఒకసారి చదవండి. 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో చెప్పాడు. చాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా 13వ అధ్యాయము 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానములకు సదాకాలము ఇచ్చేదను. చాలని. ఇక్కడ అంటున్నాడు నీకును నీ సంతానానికి ఈ భూభాగాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా మీరు చూసినట్లయితే 17వ అధ్యాయము 3వ వచనం చదవండి. అబ్రహాము సాగరపడి ఉండగా దేవునితో దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వద్దువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రిగా నియమించింది కనుక అబ్రహాము అనబడును. చాలండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఇక్కడ అబ్రహాముతో వాగ్దానం చేసేది నీ సంతానం మూలంగా, నీ వంశం మూలంగా నీ యందు సమస్త జనములను ఆశీర్వదిస్తానని చెప్పేటటువంటి దేవుడు. అప్పుడు ఆ దేవుడు అన్నాడు, దేవుడు అబ్రహాముతో అన్నాడు, నేను నిన్ను ఇంకా దీవిస్తానని. నీవు ఎంత దీవిస్తే ఏంటి ప్రభా, నీవు ఎంత ఆశీర్వదిస్తే ఉంది ప్రభా, నాకు సంతానం లేదే.
కదా, నాకు సంతానం లేదే, నేను సంతానం లేని వాడని అవుతున్నానంటే అప్పుడు అంటాడు, నీకు అంటే నేను ఇస్సాకు ఇస్తాను, ఇస్సాకు ద్వారా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇస్సాకు ద్వారా నిన్ను వర్ధన చేస్తాను అని చెప్పినప్పుడు దేవుడు బిడ్డలారా ఆ ఇస్సాకును కూర్చున్నటువంటి వాగ్దానంలో అతనిని ఇస్సాకును కూర్చున్నటువంటి వాగ్దానము ద్వారా అతడు ఇస్సాకును పొందుకున్నట్టుగా మనము చూస్తాము. ఇస్సాకును అబ్రహాము పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే అప్పటికే ఇష్మాయిల్ ఉన్నాడు కుమారుడు, అంటే అబ్రహాముకు ఆగారుకు పుట్టిన కుమారుడు ఇష్మాయిల్ ఉన్నాడు. కానీ ఆయన ఏమొచ్చినాడంటే నేను నీకు ఇవ్వబోయే కుమారుడు ద్వారానే భూమి సమస్త వంశములను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు ఆశీర్వదిస్తాడు ఎవరి వలన? ఇస్సాకు వలనైనదే కదా, ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు ఇస్సాకు లేకుండా బలివ్వమని అంటున్నాడు. ఇస్సాకు లేకుండా బలివ్వమని అంటున్నాడు. ఎందుకు అంత ధైర్యంగా తీసుకుని వెళ్ళాలంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఇప్పుడు వాగ్దానం నెరవేరాలంటే ఎవరు ఉండాలి? ఇస్సాకు బ్రతుకుంటేనే వాగ్దానం నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు నా దగ్గర డబ్బులు వచ్చారు, మధ్యవర్తి ఉంటేనే ఇస్తానన్నాను కదా, మధ్యవర్తి వెళ్ళాను, మీరు నా దగ్గర డబ్బులు వచ్చారు, నేను ఇస్తారా? ఎలా ఇస్తాడు? మధ్యవర్తి ఉంటేనే ఇస్తాం, మధ్యవర్తి లేకపోతే. ఇప్పుడు ఆశీర్వాదానికి వారసుడు ఎవరు? అబ్రహాము కాదు, ఇస్సాకే. నీ కుమారుడు కదా, ఇస్సాకు వలన సమస్త వంశములను నేను ఆశీర్వదిస్తానన్న దేవుడు ఇప్పుడు అబ్రహాము అంటున్నాడు, ఆ ఇస్సాకును తీసుకొచ్చి బలవంతుడు. నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని గ్రహించిన అబ్రహాము ఆ ఇస్సాకును బలి అర్పించడానికి వెళ్తా ఉన్నాడు. బలి అర్పించబోయే సమయంలో అబ్రహామా నీకు ఒక్కగానొక్క కుమారుని బలి ఇచ్చినకు వెనుక తీయలేదు కనుక ఇందు మూలంగా నువ్వు నాకు భయపడువాడు అని నేను గ్రహించాను అంటున్నాడు. అంటే దేవుడు కదా వాగ్దానం వలన ఇస్సాకు పుట్టాడు కాబట్టి వాగ్దానం నెరవేరాలంటే ఇస్సాకు చనిపోతే నెరవేరదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా ఇప్పుడు మీరు ఎవరంటే వాగ్దానం చేత పుట్టిన ఏంటి ఆ వాగ్దానం అంటే నిత్య జీవమును కూర్చిన వాగ్దానము. నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన చెప్పాడు, నువ్వు అడగలేదు, నేను అడగలేదు, మనం ఎవ్వరూ కూడా యేసుక్రీస్తును పంపించమని ఎవ్వరూ అడగలేదు. ఒకవేళ యూదులు అడిగితే రాజ్యాన్ని ఇవ్వడానికి మెస్సయ్య వస్తాడని ప్రార్థన చేశారు, కానీ నిత్య జీవం ఇస్తాడని నిత్య జీవం కొరకు యేసయ్య కొరకు వారు ప్రార్థన చేయట్లేదు కూడా. ఇప్పుడు వాగ్దానం వలన అంటే ఈ వాక్యం అనేది, ఈ వాక్యాన్ని అనుసరించడం వలన నువ్వు దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది విశ్వాసం వలన నువ్వు దేవుని కుమారుడు. రెండవది వాక్యాన్ని వినటం వలన, వాక్యాన్ని అనుసరించడం వలన, వాక్యానుసారంగా జీవించడం వలన, వాక్యానుసారంగా బ్రతకడం వలన, వాక్యాన్ని నీ జీవితంలో అనుసరించడాన్ని బట్టి నువ్వు వాగ్దానం మూలంగా దేవునికి కుమారుడమైనావు. నువ్వు వాగ్దాన ప్రకారము వారసులమైనావని దేవుడు వాక్కులో సెలవిస్తా ఉంది. ఇంకొక మాట 4వ అధ్యాయంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొదలుపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి నీకు దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. 4:6 అధ్యాయం అంటే 4వ అధ్యాయము 6-7 వచనాలు అంటున్నాడు, కాబట్టి నీక దాసుడవు కాక కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నీకు నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి విశ్వాసమును బట్టి మనం దేవుని కుమారులము, వాగ్దానమును బట్టి దేవుని కుమారులము. ఇప్పుడు ఆత్మ ద్వారా, ఏ ఆత్మ? దురాత్మలు కాదు, పరిశుద్ధ ఆత్మ ద్వారా మనము దేవుని కుమారులము. దేవుని ద్వారా అని వ్రాయబడింది. దేవుడు అంటే దేవుడు ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక, దేవుడు అంటే ఆత్మ. రోమిలకు రాసిన పత్రిక 8:14 చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8:14.
దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉన్నట్లు ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను, క్రీస్తు ఆత్మను, పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించాడు కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారు, పరిశుద్ధాత్మ చేత ఇదిగో వారు అంటే నింపబడిన నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరని రాయబడింది? దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని కుమారులు. చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం లేదా? మనకు అవసరం కదా. విశ్వాసం ఉండాలి, వాగ్దానం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు కూడా దేవుని నడిపింపు, ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు మనలో ఉంటేనే మనము దేవుని ఆత్మ ఉంటేనే నాయన తండ్రి అబ్బా అని మనం మొరపెడుతున్నాం. లేకపోతే మొరపెట్టలేదు. దేవుని మనం ఎవరం? దేవుని కుమారులని వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకొక మాట 4వ అధ్యాయము 28 వచ్చింది. గలతీ పత్రిక 4:28. 4:28. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానములు బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి మాట ఏంటంటే వాగ్దానము బట్టి కుమారులము అని. 31 వచ్చిన ఒకసారి చదవండి. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. స్వతంత్రురాలు ఎవరు? శారా స్వతంత్రురాలు కదా, ఆగారు దాసురాలు. ఇప్పుడు ఆత్మీయులు చూస్తే యెరూషలేమును బట్టి కాదు కానీ పైనున్న యెరూషలేమును బట్టి, స్వతంత్రమును బట్టి కదా, స్వతంత్రమును బట్టి మనము కుమారు. ఎవరు స్వతంత్రులు అంటే ఆత్మ సంబంధులే. ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి అంటున్నాడు. ఆత్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని, వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు స్వాతంత్ర్యమును బట్టి అంటే స్వేచ్ఛను బట్టి మీరు ఎవరు? ఇప్పుడు స్వేచ్ఛను బట్టి ఎవరు? మీరు కుమారులు. మనం బానిసలు కాదు కదా. ఇప్పుడు దెయ్యం పట్టినోడు దెయ్యానికి బానిస, పాపములకు బానిస. కానీ మనము దేవుడికి బానిసలు కాదు, దేవుని కుమారులు. ఒకప్పుడు పాపములకు బానిస, ద్రావుడికి బానిస, తిరుగుడికి బానిస, దేనికి పడితే దానికి బానిసలు ఏమి ఉన్నాము. ఆయన విలువైన రక్తం నుంచి కలిగి ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన కుమారులుగా చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోడ్లు ఎప్పుడు తిరిగే కదా మనలను అంటే లోకానుసారంగా ఉన్నటువంటి మనలను కదా తన రక్తం నుంచి మనలను కొనుగోలు చేసి స్వాతంత్ర్యం, స్వేచ్ఛను ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే రక్షణను ఇచ్చాడు. రక్షణ ద్వారా మనము దేవుడి కుమారులమని వాక్యము తెలియజేస్తా ఉంది. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. యోహాను రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడులో ఆయన బీజము, ఆయన యొక్క దేవుడు ఆయన స్వభావం ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలు ఏ స్వభావం కలిగి ఉంటాడు? నా స్వభావం కలిగి ఉంటాడు, నా ఆలోచన కలిగి ఉంటారు, నా తలంపులు కలిగి ఉంటారు. నేను ఎలా ప్రవర్తిస్తే వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. నేను ఎలాంటి మనసు కలిగి ఉంటే వారు కూడా అలాంటి మనసు కలిగి ఉంటారు. ఇప్పుడు మీరు విశ్వాసం బట్టి, వాగ్దానం బట్టి, ఆత్మను బట్టి, స్వతంత్రం బట్టి, రక్షణ బట్టి దేవుడి కుమారులు అంటే మీరు ఎలాంటి వారు ఉండాలి?
దేవుడి మూలంగా పుట్టిన వారు ఏముండాలి? దేవుడి బీజం అంటే దేవుడి యొక్క వంశావళి మీరు ఉండాలి. దేవుడిలో నుండి పుట్టిన వారే అంటే దేవుడు ఎవరైనా పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు అంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనండి. ఇప్పుడు పరిశుద్ధత అంటే దేవుడి కుమారుడు అని మనం గంతులు వేస్తే సరిపోదు. ఆయన నడిచినట్లుగా, ఆయన ప్రవర్తించినట్లుగా, ఆయన జీవించినట్లుగా, ఆయన బ్రతికినట్లుగా, ఆయన ప్రేమించినట్లుగా, ఆయన క్షమించినట్లుగా, ఆయన ప్రార్థించినట్లుగా మనము కూడా ఆయన పోలిక కలిగి, ఆయన స్వభావం కలిగి మనము జీవించాలి. దేవుడు ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయం 4వ వచనం. పుట్టిన వారందరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే చాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు లోకమును జయించుదురు కదా. ఎవరు లోకాన్ని జయించేది? లోకంలో ఏముంది మరి? లోకమంతా కూడా ఇంకొక మాట ఉంటే లోకమంతా కూడా దుష్టుని అందున్నదని ఒక వాక్యము తెలియజేస్తాం. అంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు గర్భము. లోకంలో ద్వేషం ఉంది, లోకంలో పగ ఉన్నది, మత్సరం ఉంది, వ్యర్థమైనటువంటి లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అంటే దేవుని కుమారులుగా మనము లోకాన్ని జయించాలి. దేవుడి స్వభావం మనం కలిగి ఉండాలి. దేవుడు జయించినట్లుగా లోకాన్ని మనము జయించాలి. పాపమును మనము జయించాలి. ఇలా నీవు ఉంటే నిత్య జీవం వరకు నువ్వు చెప్పండి. నిత్య జీవం వరకు మీరు ప్రత్యేకంగా అడగాల్సిన పర్లేదు, అది నీ హక్కు. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న ఎక్కడ పొలం లేదు, నాన్న నాకు ఎక్కడ తదనంతరం ఎవరు రాసినా రాయని మీద సంతకం పెంచిన పెట్టని మీద నాదే అని. ఒకవేళ నాకు కాకపోయినా ఆయన అమ్ముకోవడానికి అవకాశం ఉందా? ఎవరైనా కొట్టడానికి వచ్చారనుకో, నేను సంతకం పెట్టాలంటే కొంటడా? ఎందుకు? సర్వ అంటే హక్కులు కదా తండ్రికి కలిగి ఉన్నవన్నీ కూడా నావే. పరలోకంలో ఏదైతే ప్రభు కలిగి ఉన్నాడో, పరలోకంలో యేసుక్రీస్తు ఏదైతే కలిగి ఉన్నాడో, పరలోకంలో ఆయనకి ఎంత అధికారం ఉందో అధికారం నీది, నాది, మనందరికీ అధికారం ఉంది. మనం తెలియకుండా యేసుక్రీస్తు అవ్వడానికి వీలేదు, ఇంకెవరు కొనడానికి. మనం తెలియకుండా తండ్రి అయిన దేవుడు ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు. మన వారసత్వం, అది మన హక్కు. అది ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మనకు తప్పకుండా వస్తుంది. అది ఎప్పుడు అంటే ఆయనను పోలి మనము జీవించినప్పుడు. విశ్వాసము, వాగ్దానము, దేవుని తర్వాత విశ్వాసము, వాగ్దానము, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. రక్షణ ద్వారా అంటే రక్షణ మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుని స్వభావం మనలో ఉంటుంది. దేవుని యొక్క జీవం అంటే మనలో విశ్వాసముని, దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని పరిశుద్ధతను కలిగి లోకాన్ని చేస్తాం కదా. అయ్యా పాపం వస్తామని దయచేసి నాకు సహాయం చేయండి. నేను శోధనలో ఉన్నాను, నేను పడిపోతున్నాను, నేను పతనమవుతూ ఉన్నాను. శోధనలో వచ్చినప్పుడు నేను నిలకడగా ఉండలేకపోతున్నాను. నీకు వాక్యం తెలిస్తే చాలు. వాక్యములు కదా, వాక్యం ఏంటి? వాక్యమే సత్యం కదా. సత్యముడు స్వతంత్రులుగా చేస్తుంది. ఈ వాక్యం మీకు తెలియక మీరు బానిసలుగా ఉన్నారు. మీరు బానిసలు కాదు, మీరు కుమారులు, మీరు వారసులు, మీరు హక్కుదారులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతటికి కారణము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకోవాలి. కాబట్టి విశ్వాసం అంటే ప్రార్థించే విషయంలో, అద్భుతాలు పొందుకునే విషయంలోనే కాదు. మీరు ఈ రోజు నుండి నేను కుమారుని, నేను కుమారుని. కొంతమంది మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే అయ్యా నేను కొడుకును, నేను అది, నేను ఇది కదా అని ప్రార్థన చేస్తాను. అది తెలియకముందు కదా, వాక్యం తెలియకముందు అలా ప్రార్థన చేసింది. ఇప్పుడు అయ్యా నీ కుమారుడిని నేను ప్రార్థిస్తున్నాను, నీ కుమార్తెను ప్రార్థిస్తున్నాను, నీ కుమారుడుగా అడుగుతా ఉన్నాను, నీ కుమారుడుగా ఆజ్ఞాపిస్తున్నాను, నీ కుమారుడుగా నేను ప్రకటిస్తా ఉన్నాను, నీ కుమారుడుగా నేను ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు కార్యం జరిగించాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలు మనందరం కూడా విశ్వాసం ద్వారా, విశ్వాసము, వాగ్దానము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము దేవుడి వారసులము. కాబట్టి దేవుడి వారసులమని ఆగిపోతే సరిపోదు, కానీ దేవుడి స్వభావాన్ని ఇప్పుడు చాలా మంది అంటే
వేరు కలుపుకోకండి కదా. ఈయన నా కుమారుడు అని చెప్పుకోవడానికి DNA టెస్ట్ చేస్తాం కదా, DNA టెస్ట్. ఇప్పుడు అపవాదం ఏంటంటే నువ్వు దేవుని కుమారుడు కాదంటావు. అర్థమవుతుందా? నువ్వు దేవుని కుమారుడు కాదని నీకంటే నువ్వేం చెప్పాలి? అవునా కాదా? అయ్యో నేను కాదేమో. నువ్వు కావాలంటే నా పోలిక చూడు, నా జన్మము చూడు, నా జీవితాన్ని చూడు, నా నడక చూడు, దేవుని పోలికలో నేను ఉన్నానని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్క మాట యోహాను సువార్త 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయము 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరములో, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము శరీర మూలంగానైనను కదా, మనుష్య వలనైనను, ఇంకా కోరికలను బట్టి మనం పట్టలేదు, మనము ఆత్మ మూలంగా జన్మించాం. కాబట్టి మనందరం కూడా ఎప్పుడైనా అవ్వాలి నువ్వు కుమారుడు కాదు అంటే నువ్వు చెప్పండి, నేను శరీర మూలంగా పూజన వాడను కాదు, నేను ఆత్మ మూలంగా పూజను. నా నడక చూడు, నా జీవితం చూడు, నా బ్రతుకు చూడు, ఆయన పోలికలో నేను ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనందరము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఇది సత్యాన్ని ఎరిగిన వారమై ఈ లోకమును జయిస్తూ విశ్వాసం ద్వారా లోకమును జయించుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపా సహాయము మనకు దయచేయుగాక. ప్రార్థన. పరిశుద్ధుల మహోన్నతుడా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటుందండి. ఎప్పటి వరకు నైనా ఎందుకు మా ప్రార్థనలు మా యొక్క మేము ఎలా అర్థం చేసుకున్నామంటే నువ్వు దేవుడు అయినావు, మేము పాపం అయినాము. నీ కనికరం వలన మేము ప్రార్థన చేసి మా పాపం నుండి విడిపించబడితే నీ కృపను బట్టి మాకు పరలోక రాజ్యమని మేము అనుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ తండ్రి పాపములో ఉన్న నీ కుమారుడు మనకే అయాలు అనేక కుమారులు నశించడం కంటే ఒక్క కుమారుడు రక్షించడం వలన అనేక కుమారులు రక్షించబడతారని అద్వితీయ కుమారుని పంపించి నీ కుమారులైన మాలో ఏలుబడి చేస్తున్న పాప స్వభావాన్ని క్రీస్తు రక్తం చేత కలిగి పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచి అయాత్మ ప్రభ విశ్వాసం ద్వారాను, వాగ్దానం ద్వారాను, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన ద్వారాను నీ కుమారులుగా చేసుకున్నందుకే స్తోత్రాలు. ఆత్మ స్వభావం కలిగి దేవుని స్వభావం కలిగి లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు నామం అంతటిని ఎదురించుటకు ప్రభువా శక్తి కలిగిన వారు ఉన్నట్లు ఒకరు బలపరచాలి. ఇక్కడ మేము శరీర మూలంగా కాదయ్యా, శరీరేశలను బట్టి, మనుషేశలను బట్టి, రక్త మాంసములను బట్టి మేము పుట్టిన వారము కాదు, మేము దేవుని మూలంగా పుట్టిన వారమని ఈ రోజు గ్రహించాం. ఈ రోజు నుండి నైనా నీ కుమారులుగా ప్రవర్తించినట్లు నీ కృప సహాయం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థనలో కూడా మోకరించి